ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారు. విచారణ పేరుతో ఫిరోజ్ అనే వ్యక్తిని స్టేషన్కు పిలిపించుకున్న పోలీసులు అతన్ని విచక్షణారహితంగా చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 7న గౌస్ అనే వ్యక్తి తాను సాగు చేస్తున్న కౌలు పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పెద్దేముల్ పోలీసులు ఆదివారం విచారణ పేరుతో మృతుని అల్లుడు ఫిరోజ్కు ఫోన్ చేసి స్టేషన్కు పిలిపించారు. స్నేహితులతో కలిసి స్టేషన్కు వెళ్లిన ఫిరోజ్పై ఎస్ఐ చేయి చేసుకున్నారు. అతన్ని లోపలికి తీసుకువెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు విచక్షణారహితంగా బెల్టుతో కాళ్లపై చేతులపై తీవ్రంగా కొట్టారు. దాంతో బాధితుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అనంతరం స్నేహితులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. నిన్న 4 గంటలకు ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. పిఎస్కు అర్జెంట్ రా ఒక 5 మినిట్స్లో అని చెప్పిండు. చెప్తే సరే అని ఒక 15 నిమిషాలు అయినాక పోయినా నేను. మా అన్నలో ఫోన్ చేస్తే లేరు బయట ఉన్నారంటే మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన తీసుకొని పోయినాం. పోతే లోపలికి పోయినాక మా ఫ్రెండ్ని బయటికి పంపించేసాడు. నువ్వు బయటికి వెళ్ళిపోండి పూరా కంపౌండ్ వాళ్ళు బయటికి పంపించాడు ఆయన. నాకు ఎస్ఐ సార్ కూర్చున్న చెంబర్లో తీసుకోండి లోపల రూమ్లో తీసుకొని 2-3 నెలల కింద ఏదో తప్పు చేసి మాకు చెప్పరా అంటే నేను ఏం తప్పు చేయలేను సార్ అని చెప్పిన. లేదు మీరు చేసిన తప్పు బాగా ఆలోచించండి, నేను తప్పు చేయలేను సార్, ఏం తప్పు చేసినా మీరే చెప్పండి, మీకు తెలుసు కదా ఏం తప్పు చేసినా చెప్పండి అంటే నువ్వు ఇట్లా చెప్పవరా రఫీక్ భాయ్ అని పిలిచిండు. ఆయన వచ్చి బెడ్ తీసుకొచ్చినాక ఇక ఫస్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తావారా మీ మామని చంపినాక మీ అత్తని కన్విన్స్ చేసిండు అని చెప్తున్నాడు. కొడుతున్నాడు నువ్వు ఒప్పుకున్నంత వరకు కొడుతూనే ఉంటాం మీ కానీ 4 సార్లు కంటిన్యూ 5 మినిట్స్ కొడుతున్నాడు ఆపుతున్నాడు. తర్వాత నేను చెప్పిన ఎంతగానో ముందు కొడుతున్నాడు సార్, చంపేయండి అక్కడ ఎంతగానో ముందు కొడుతున్నాడు, ఈ దెబ్బలు భరించలేకపోతున్నాడు, మరి వీరికి ఫ్యాన్ చేయండి అని చెప్పిండు. తర్వాత కొట్టిన తర్వాత లాస్ట్ 6 గంటలకు పంపించేటప్పుడు బయట వచ్చినాక మా ఫ్రెండ్ పిలిచి నువ్వే తీసుకోమని నీదే బాధ్యత అని మళ్ళీ బయటికి మనకి కొంచెం దూరం పోన్నాను. మనకి దూరం అని బయట అబ్బాయికి కొట్టినాను, నువ్వు కొట్టుకుంటా నడవకు స్ట్రేట్గా నడువు ఎవరికైనా చెప్తే నీదే ఇల్లు పడుతుందని చెప్పాను. నేను ఏం చేయలేను కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా పోలీసులు పిలిచి ఫుల్ కొట్టిండు కూడా నాకు నడవడానికి వస్తాను. నిన్న ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు, కాళ్ళలో వాపు చేతుల్లో వాపు నుంచి వచ్చాడు, పెద్దమ్మ నుంచి వచ్చింది ఈ కేసు. ఇట్లా కొట్టారని వచ్చారు. నిన్న రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం కాదు పేషెంట్కి ఇచ్చేసినాము. నేను నుంచి ఈ రోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈ రోజు అడ్మిట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది. నిన్న నుంచి ఈ రోజు బాగానే ఉన్నది. కొంచెం కాళ్ళు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది. నెట్ నుంచి ఈ రోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు. కాళ్ళు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి, కాళ్ళు చేతులకి ఉన్నాయి, వాపులు అయితే ఎక్కువ లేదు ఇంకా.